ఏమండి ఈనాటి దినాలలో దేవుని నామాన్ని అవమానపరచటానికి దేవుని యొక్క మాటలను వక్రీకరిస్తూ అనేకమైన ఆచారాలను తీసుకొచ్చి దేవుని సంఘాలలో పెడుతూ ఉన్నారు. బోధించే వారు చాలా విధాలుగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నారు. అనేకమైన ఈ లోకపు ఆచారాలన్నింటినీ కూడా సంఘాలలో పెట్టి ఈ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ ఉన్నారు. అపవాది అయిన సాతాను ఇటువంటి క్రియలన్నింటినీ చేపిస్తూ ఉంది. ఈరోజు మనం అందరము కూడా జాగ్రత్త పడాలి. ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీతో చెప్తున్నాను ఏంటి అంటే, చాలామంది కూడా ఈ ప్రజలందరూ కూడా అమాయకులండి. దేవుని విశ్వాసులు కూడా చాలా విధాలుగా అమాయకులై ఉంటారు. ఎందుకంటే వారు చెప్పేది నమ్ముతూ ఉంటారు. వారు ఏం చెప్పినా సరే వారు నమ్ముతూ ఉంటారు. అయితే మనం ఎలా ఉండాలంటే బెరయా సంఘం లాగా ఉండాలి. బెరయా సంఘం వారు ఏం చేశారంటే, అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పే మాటలన్నీ కూడా విని దాన్ని బైబిల్లో పెట్టి బైబిల్లో ఆ మాటలు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఈరోజు పరిశీలించకుండా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే లోకంలో ఎలా తయారైపోయిందంటే మాలలట. ఏంటండి, యేసయ్య మాల, తంబిసామ మాల. ఏంటండి, ఈ దేవుని సేవ చేస్తున్నారా లేదా ఏంటండి, ఏం చేస్తున్నారు? ఊరేగి బట్టల ద్వారా చెప్తున్నారు. వైట్ బట్టలు వేసుకుంటే పవిత్రులం కాలేం మనం. ఏదో బట్టలను బట్టి కావచ్చు, ఏదో మాల వేసుకొని ఏం చేస్తారండి, ఏదో సిలువ మాల ఉంటుంది, మెల్లో సిలువ వేసుకొని విగ్రహారాధన చేస్తూ ఉన్నారండి. దేవుని సేవ, దేవుని యొక్క మాటలు ఎలా అయిపోయినాయి అంటే ఈరోజు ఈ మాలలాగా ఆ 40 దినాలు ఉపవాస దినాలు వస్తేనే, ఈ శ్రమ దినాలు వస్తేనే చాలా భయం వేస్తూ ఉంది. లోకంలో చూస్తే అందరూ వైట్ బట్టలు వేసుకొని ఏంటండి, లేదా బిస్కెట్ రంగు బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వారి ద్వారా ఈ లోకానికి ఏం చెప్తున్నారు? మేము వేస్తున్నాం, వారు వేస్తున్నారు. మేము మాలేస్తున్నాం, వారు మాలేస్తున్నారు అని చెప్పేసి లోకమంతా కూడా దేవుని నామాన్ని అవమానపరచట్లేదా? అది మీకు బాధ కాదా? అది మీకు భయం పుట్టించట్లేదా? ప్రియ సహోదరులారా, చెప్పేవాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం మాలవేయమందా? నన్ను ఏదో 40 రోజులు ఆరాధించండి, తర్వాత సంవత్సరం అంతా మీరు యొక్క కార్యకలాపాలు చేయండి, తర్వాత తాగేవాడు తాగండి, తిరిగేవాడు తిరగండి, ఎవరితో తిరుగుతాడో తిరగండి అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుందా? లేదు కదా. ఈరోజు 40 దినాలు నువ్వు నిష్టగా చేస్తున్నావు. అది కాదు దేవుని మాట చెప్పింది. దేవుని యొక్క మాటలు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు జీవితాంతము నాజీర్ చేయబడిన వాడిగా ఉన్నావు. మన దేవుడు వెలపెట్టి మనల్ని కొని ఉన్నాడు. ఈరోజు ఆయన వెలపెట్టి మనల్ని కొని ఉన్ని మన హృదయాన్ని ఆయన కోరుకున్నాడండి. నిస్వార్థమైన పరిచర్య నువ్వు చేసే వ్యక్తిగా ఉండు. నీ హృదయాన్ని సజీవయాగంగా నువ్వు అర్పించాలి తప్ప ఏదో 40 రోజుల ఉపవాసం అంటానయ్యా, 40 రోజులు ఇదిగో నువ్వు చేసిన ఆ త్యాగానికి 40 దినాలు చాలే అన్నట్టు ముష్టి పడేస్తున్నాం దేవుడికి. దేవుడు ముష్టిని కోరుకునే దేవుడు కాదండి. ఆయన సంపన్నుడై ఉన్నాడు. ఈరోజు విలువైన దానిని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో 40 దినాలు ఇచ్చేయడం కాదు. నీ జీవిత కాలం అంతా దేవుడికి సమర్పించగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని మాల వేసుకొని, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఈ మాట చెప్తూ ఉంటారు చాలామంది. నేను చాలా విధాలుగా వాక్యం చెప్పింది కదండి అని చెప్పేసి చాలా వాక్యాలు ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు. ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. దేవుని వాక్యం సెలవిస్తుంది, దయను సత్యమును విడవకు, దాన్ని కంఠాభూషణంగా ధరించమంటే వీడేం చేస్తున్నాడంటే కంఠాభూషణంగా ఏం ధరిస్తున్నాడు? మాల వేసుకొని ఏసయ్యే దయ, ఏసయ్యే సత్యం అని చెప్పేసి ఏసై మాల వేసుకొని దయా సత్యమైన ఏసైని మళ్ళీ చూసి 40 దినాలు దయా సత్యంతో ఉంటాడు. మిగతా రోజులు ఏం చేయాలి? ఏసై వాడివి జీవితాంతం వేసుకో, అంతేగాని ఏదో 40 రోజులు కాదు వేసేది. కాబట్టి ప్రియ సహోదరులారా, చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారంటే, మొన్న ఒక వీడియో చూసానండి. ఆయన పేరేంటంటే క్రీస్తు రాయబారి. చూసారండి, క్రీస్తు రాయబారట. ఆయనే ఏం చేస్తున్నాడంటే తన పేరు ద్వారానే ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉన్నాడు. క్రీస్తు రాయబారట. సిలువ మిషన్ చేస్తూ ఉంటాడు ఆయన పరిచర్య సిలువ మిషన్. ఆయన చెప్తాడు ఏంటంటే, అంజూరు పండు తింటే స్వస్థతలు కలుగుతాయి, అంజూరు పండు తింటే అద్భుతాలు జరుగుతున్నాయి, అంజూరు పండే దేవుడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈ అంజూరు పండును తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అంటే అందరికీ పంచి పెడుతున్నాడు. ప్రార్థనలు చేసి పంచి పెట్టి ఏం చేస్తున్నాడు అంటే, అంజూరు పండు తింటే ఇదిగో గర్భఫలాలు లేని వాళ్ళకి గర్భఫలాలు వస్తాయి, ఈ అంజూరు పండు తింటే కడుపు నొప్పి తగ్గిపోతుంది, ఈ అంజూరు తింటే ఏం చేస్తాయి, అన్నీ కలుగుతాయి అని చెప్తూ ఉన్నాడంట. ఏంటంటే స్వస్థపరిచేవాడు దేవుడై ఉన్నాడు. నీ అంజూరు పండు తీసుకొచ్చి స్వస్థపరచుద్దా? దేవుడు అంజూరపు చెట్టుని చూసి దాన్ని శపించాడు. అంజూరపు పండులో అంత శ్రేష్టత ఉంటే ఆ చెట్టుని ఎందుకు దేవుడు శపిస్తాడు? నువ్వు ఫలించే పండుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు పండు తింటేనే ఆశీర్వాదం అంటే కాదు, ఈ పండే పరలోక రాజ్యం తీసుకెళ్తుంది అంటే కాదు.
ఏంటంటే చెప్పేవాళ్ళు అనేకమైనవి తీసుకొస్తూ ఉన్నారండి. చాలామంది చాలా విధాలుగా ఆయన ఇంకోటి చెప్తాడు ఏంటంటే, ఈ యొక్క శ్రమ దినాలు వస్తే అందరూ అక్కడ బల్ల మీద, స్టేజ్ బల్ల మీద అన్ని సిలువలు పెడతాడు. అన్ని సిలువలు పెట్టి సిలువలు అమ్ముతూ ఉంటాడు అన్నమాట. ఈయన సిలువలు అందరూ ఈ సిలువలు తీసుకెళ్ళి మీ వ్యాపారాలలో పెట్టుకోండి, మీ ఇళ్లలో పెట్టుకోండి, మీకు అన్ని శుభమే కలుగుతుంది. ఏంటండి ఇది విగ్రహారాధన కాదా? ఏంటంటే దేవుని సేవ నమ్మకంగా చేస్తూ నమ్మకమైన పరిచర్య చేస్తున్న వారందరికీ కూడా నిజంగా అద్భుతాలు జరిగితే ఈ అద్భుతాలన్నింటినీ కూడా ట్రోల్ చేస్తూ ఇది అలా చేశాడు, అలా చేశాడు, అలా చేశాడని అందరినీ కూడా ఏం చేస్తారు, హెచ్చరించే వాళ్ళు ఈ విగ్రహారాధన హెచ్చరించలేరా? ఈ విగ్రహారాధన అది భయంకరంగా వారికి కంటికి కనబడుతుంటే వీళ్ళకి కనబడట్లేదు. ఈ విగ్రహారాధన దగ్గరుండి చేపిస్తే లక్షలాది మందిని మధ్యలో పెడుతున్న వారు, ఇటువంటి సేవకులు, ఇటువంటి మాటలు చెప్తున్న వారిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈనాటి దినాలలో ఎంజూరు పెంట తింటే స్వస్థత వస్తుందంట. ఏంటంటే మాలేస్తే అద్భుతాలు జరుగుతాయంట. ఈ మాలేస్తే ఏంటంటే నా కుటుంబంలో మేలు జరుగుతుందని మాలేశానండి అంటాడు ఒకడు. ఏంటంటే దేవుని మాట నమ్మి కాదు, ఈ శతాధిపతి దేవుని మాట నమ్మి దాసుని స్వస్థపరచుకోలేదా? ఏంటంటే దాసుడు ఎవరు? వాళ్ళ ఇంటి సభ్యుడా? కాదు. కానీ విశ్వాసం వలన ఆ దాసుని దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు నీలో ఒక విశ్వాసం అనేది నీతో ఉంటే, విశ్వాసం, దేవుని మీద నమ్మకం నీతో ఉంటే, నీవు దేవుణ్ణి అడగగానే దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని ఏదో మాలేస్తే దేవుడికి ఈ మాల 40 దినాలు పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఏం పిచ్చి పనులు ఇవన్నీ నాకు అర్థం కాదు. సంఘాన్ని మధ్యలో పెట్టడం కాకపోతే ఇటువంటి కార్యకలాపాలు సంఘంలోకి తీసుకొస్తారా? ఎంత చెడిపేస్తున్నారు సంఘాన్ని. ప్రియ సహోదరులారా, జాగ్రత్త. వేదనతో దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ మాలలు వేసేవారు శ్రమ దినాలు వస్తున్నాయి, జాగ్రత్త. నువ్వు మాల వేస్తే నీకు శ్రమ. ఈ విగ్రహారాధన చెయ్యొద్దు. ఈ విగ్రహారాధన చాలా భయంకరమైనవి. అవి దిగితే ఈ లోతైన గుంటలాగా నిన్ను పడేసి ఊబిలా లాగేస్తూ ఉంటాయి. వాటిలో నువ్వు పడద్దు, వాటిలో ఏది లేదు. ఈరోజు దేవుని సేవ నమ్మకంగా చేయి, దేవుని మాట నమ్ము, బైబిల్ని నమ్ము, దేవుని వాక్యం. ఆయన అన్నాడు, దయ్యను సత్యమును నువ్వు అనుసరించి దానిని కంఠాభూషణంగా ధరించమన్నాడే కానీ మెల్లో మాలేసుకొని కంఠాభూషణంగా ధరించి నువ్వు నడుచుకుంటూ పరిశుద్ధుడు అని నిన్ను ప్రైజ్ చేయడం కాదు. మనుషులు నిన్ను చూసి అరే మంచోడు అంటే మంచోడు కాలేవన్నటికి కూడా దేవుడు నిన్ను కనపరచాలి, దేవుడు నిన్ను కీర్తించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దావీదు దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారుడు దావీదు అన్నాడు. నా ఇష్టానుసారుడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు అన్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు చూసి నువ్వు మంచివాడు అంటే ఏం పనులు చేయాలి? నువ్వు ఆయనకి ఇష్టమైన పనులు చేయగలగాలి తప్ప ఇటువంటి పనులు చేస్తూ ఏంటంటే లోకాల్లో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు. నీకు తెలియట్లేదా? తెలిసి కూడా చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు సహోదరుడా, ఒకసారి ఆలోచించు. నీది యవ్వన వయసు, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నావు? ఎందుకు నీ జీవితాన్ని ఇలా అర్పించేస్తూ ఉన్నావు లోకానికి? కాబట్టి జాగ్రత్త పడండి. ఇటువంటి మభ్యపెట్టే మాటలకి, ఇవంటే సిలో మిషన్కి కావచ్చు, లేదా ఈ క్రీస్తు రాయబారికి కావచ్చు, ఇటువంటి వ్యక్తులకి మీరేమీ లోబడద్దు. ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని మభ్యపెట్టి చాలా విధాలుగా పడద్రోస్తారు. భయంకరమైన పాపం అది. ఆ పాపంలో మీరు పడితే బయటికి రాలేరు. జాగ్రత్త. అంతేగాని నిజమైన సేవ చేస్తున్న వారు, నిజంగా వాక్య అనుభవం కలిగి వాక్యంలో నుంచి దేవుని మాటలు చెప్పేవారిని ట్రోల్ చేయొద్దు. అది మీకు కూడా శాపమై ఉంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకున్న వాడు ధన్యుడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.